వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారని, దీన్ని నేను ఎప్పటికీ మర్చిపోనని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ అన్నారు. కర్నూలు మహిళా సబ్ జైల్లో ఆమె పర్యటించారు. భూమా శోభానాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరపున మినరల్ వాటర్ ప్లాంట్ సిబ్బందికి కావలసిన వాటిని డొనేట్ చేశామని ఆమె తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో తనతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించి మానసికంగా ఇబ్బంది పెట్టారన్నారు. ఈరోజు ఒక మహిళగా మమ్మల్ని ఏ విధంగా వైసీపీ నాయకులు గతంలో తప్పుడు కేసులు పెట్టి లోపల పెట్టి కొడుకున్నాడనేది కూడా చూడకుండా, అంటే తప్పు చేసి అవన్నీ అంటే పక్కన పెట్టండి, నేను తప్పు చేయలేదని అందరికీ తెలుసు. ఎందుకంటే అదే కేసు మీద ఒకే పార్టీలో ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకొని పెట్టిన కేసు నా మీద సీరియస్గా తీసుకున్నారు, వేరే పార్టీ మీద సరిగ్గా తీసుకోలేదు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది గతంలో కూడా మమ్మల్ని ఏ విధంగా మా మీద ప్రెషర్ పెట్టి మమ్మల్ని లొంగ తీసుకోవాలి, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలా, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలా, మేము బయటికి వచ్చి రాజకీయాల గురించి మాట్లాడకూడదు, మా మీద కూడా చాలా ఒత్తిడి పెట్టినారు. కానీ మేము ఎక్కడ కూడా లొంగలేదు. కానీ ఈరోజు మీరు ఒకటి గమనించాలా, వాళ్ళకి మాకు తేడా అనేది కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు లిక్కర్ స్కామ్ జరిగింది. లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి గారిని బలవంతంగా అర్ధరాత్రి పుట్టబోయి గోడలు దూకి ఎవరు అరెస్ట్ చేయలేదు. మిగతా వాళ్ళు ఎవరు అందరూ వాళ్ళకు కూడా హైకోర్టుకి వెళ్ళడానికి అవకాశం ఇచ్చినాము, హైకోర్టు రిజెక్ట్ చేసింది. సుప్రీంకోర్టుకు పోయినారు, సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. వాళ్ళ కొద్దీ వాళ్ళు వచ్చి సరెండర్ అయినారే తప్ప ఎవరు బలవంతంగా అర్ధరాత్రి పూట గోడలు దూకి ఎవరు అరెస్ట్ చేయలేదు. సో వాళ్ళ పరిపాలనకి మా పరిపాలనకి చాలా తేడా ఉంది. ఈరోజు వాస్తవాలు ముందు పెట్టి, ఆధారాలను ముందు పెట్టి వీళ్ళు తప్పు చేశారంటేనే వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది.